ఒక కళాకారుడు స్థాపించిన పార్టీ పాలనలో మనం ఉన్నాం. మీరు గమనించారో లేదో, కొద్ది రోజుల్లోనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నెన్ని కార్యక్రమాలు. గత 5 సంవత్సరాలు కళాకాంతులు లేకుండా పోయింది రాష్ట్రం. ఇప్పుడు ఇంత కళలతో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నారు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథసారథి, సంక్షేమ వారధి, పరిపాలనా దక్షుడు, అభివృద్ధి సాధకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. అన్నా మీరు వచ్చాను. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడేవాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన్ని అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది. దయచేసి మీ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. స్వర్గీయ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సారథ్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులకు ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. దయచేసి ఫోటోగ్రాఫర్స్ కొంచెం ప్లీజ్. భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్, ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్. మన సభ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్, ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్. మన సభా కార్యక్రమాన్ని అది తెలుగువారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నిన్ననే మేము ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని లాంచ్ చేశాం. ఇందులో మీరు చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తాను, ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఫోటో చూసి మీరు సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యమనేది నా అభిప్రాయం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది.
ఆయన ఆశీస్సులు మనలో ఉన్నాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఆయన ఆలోచించుకొని ఏదో ఒక 5 నిమిషాలు పొగిడి ఇంటికి పడుకునేది కాదు. ఆయన తలుచుకొని మీరు ఏమి కావాలి అనుకుంటే అది అయ్యే ఆశీస్సులు స్ఫూర్తి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు పొందే అవకాశం ఉంది. అందుకే నేను నిన్న కూడా ఒక 3 సిద్ధాంతాలతో 10 ప్రిన్సిపల్స్తో ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. ఆ విజన్ డాక్యుమెంట్లో మీరు ఒకసారి చూస్తే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నా సంకల్పంగా ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అందులో ఒక 10 ప్రిన్సిపల్స్లో మీరు చూస్తే జీరో పావర్టీ, అది ఎన్టీ రామారావు గారి కళ. అది సాధిస్తాం. అది సాధించడానికి నిన్న కూడా విజన్లో పెట్టింది జీరో పావర్టీ. పేదరికం లేని సమాజం మనందరి ధ్యేయం కావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. అది తగ్గిస్తేనే ఈ ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది. అందుకనే నేను ఆలోచించింది, ఈరోజే నేను ఇక్కడే డోకెపర్రు అంటే మెగా కంపెనీ కృష్ణారెడ్డి గారి ఊరది, అక్కడ దేవాలయం కడితే రమ్మంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒకటి అడిగాను, నువ్వేదో డబ్బులు సంపాదించావు, ఒక పని చేయండి, నేను కొత్తగా జీరో పావర్టీ పెట్టాను, ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ మండలంలో దగ్గర దగ్గర 14,821 ఇండ్లున్నాయి, దగ్గర దగ్గర 51,573 మంది జనాభా ఉన్నారు. మీ మండలంలో జీరో పావర్టీ అచీవ్ చేసే బాధ్యత నీకు అప్పచెప్తున్నానని చెప్పి ఆయనకు అప్పచెప్పాను. ఇందులో మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి. సంపద కొంతమందికే పరిమితం కాకూడదు. పేదరికంలో కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటే కొంతమంది సంపదంతా కూడా చేతిలో పట్టుకుని దాన్ని ఎంజాయ్ చేయలేరు, కానీ పేపర్లో పెట్టుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకే నేను ఇచ్చింది మీరందరూ చూస్తే ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణ ద్వారా P3 వచ్చిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఈరోజు మీరందరూ కూడా టెలిఫోన్లు వాడుతున్నారు, కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు, రోడ్డు మీద పోతున్నారు, కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు. దీనికి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తూ ఉంది. కానీ ఈరోజు కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. అందుకే ఎవరైతే టాప్ 10% ఉన్నారో వాళ్ళు బాటంలో అంటే కింద నుండే పేదవాళ్ళకు చేయూతనిచ్చే బాధ్యత తీసుకోవాలి. సమాజం మనకి ఈరోజు గౌరవం ఇచ్చింది. వేదికపై నుండే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఆ స్థాయిలో మేమందరం ఉన్నామంటే మేము సమాజం వల్ల పైకి వచ్చాం తప్ప మాకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించాం, ఈరోజు పైకి వచ్చాం. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మా మీద ఉంది. దానికే నేను P4